అపార్ట్మెంట్లలో ఎక్కువగా గోడలు దర్శనమిస్తుంటాయి. మొదట్లో మట్టి, సిమెంట్, ఇటుకలు ఉపయోగించిన నిర్మాణంలో వేగం పెరగడంతో మేవాన్ టెక్నాలజీతో కాంక్రీట్ గోడలు నిర్మిస్తున్నారు. 10 అంతస్తుల పైన ఉండే భవనాల్లో పూర్తిగా కాంక్రీట్తోనే గోడలు కడుతున్నారు. ఇప్పుడు వీటి స్థానంలో అద్దాలను ఉపయోగించబోతున్నారు. కొత్త ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణగా దీన్ని కొన్ని సంస్థలు ప్రత్యేకంగా కొనుగోలుదారులకు వివరిస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ అంతా ఇలాంటి ట్రెండ్ దర్శనమిస్తోంది. చాలా మంది తమ ప్రైవేట్ ఇళ్లను సపరేట్ గా ఫామ్ హౌస్ లెక్కలో ఇలా అద్దాల మేడల్లా నిర్మించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ఒక ట్రెండ్ గా ఇప్పుడు తయారవుతోంది. అసలు ఈ తరహా ఇళ్ల నిర్మాణం ఏమిటో, వాటి వెనుక ఉన్న టెక్నాలజీ ఏమిటో చూస్తే మతిపోతుంది. అభివృద్ధి చెందిన విదేశీ నగరాల్లో ఫ్లాట్లు అద్దాల మేడలతో దర్శనమిస్తుంటాయి. ఇంట్లో లివింగ్ రూమ్, పడక గది ఇలా ఎక్కడి నుంచైనా సిటీ మొత్తం కనిపిస్తుంటుంది. చాలా సినిమాల్లో మన వాళ్ళు వీటిని చూసి మనసు పారేసుకున్నారు కూడా. ఇప్పుడు మన నగరంలోనూ ఈ తరహాలోనే ఇళ్లు కట్టబోతున్నారు. నగరంలో ఆకాశ హరిమాల్లో స్కై విల్లాలు, విల్లామెంట్లు, డూప్లెక్స్లు పెద్ద ఎత్తున కడుతున్నారు. ఆఖరు అంతస్తులో కట్టే విలాసవంతమైన ఇళ్లను అద్దాల మేడలుగా తీర్చిదిద్దబోతున్నారు. గోడలకు ప్రత్యామ్నాయంగా స్లాబ్ దగ్గర నుంచి గచ్చు వరకు అద్దాలనే వాడనున్నారు. అధిక వేడి లోపలికి రాకుండా డబుల్ గ్లేజ్డ్ అద్దాలను వినియోగించనున్నారు. భద్రతకు ఢోకా లేకుండా చర్యలు ఉంటాయి. అద్దాల గదులతో కావలసినంత వెలుతురు ఇంట్లోకి ప్రసరిస్తుంది. నగరం మొత్తం చూడొచ్చు. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా ఆస్వాదించవచ్చు. ప్రీకాస్టింగ్ విధానంలో నిర్మించుకుంటున్న వ్యక్తిగత ఆవాసాల్లోనూ అద్దాల వినియోగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముందు వైపు ఎలివేషన్ పూర్తిగా అద్దాలనే ఉపయోగించి మరింత అందంగా నిర్మించుకుంటున్నారు. ఇంటి యజమానుల అభిరుచులకు తగ్గట్టుగా ఆర్కిటెక్చర్లు వైవిధ్యమైన డిజైన్లను ఇస్తున్నారు. విదేశాల మాదిరి కావాలని యజమానులు కోరుతున్నారు.